హలో బ్యూటిఫుల్ పీపుల్. ఇదైతే సగ్గుబియ్యం లేదా సాబ్దా అని అంటారు. దాంతో ఉప్మా చేయడం ఎలాగో చూద్దాం. సగ్గుబియ్యం ఉప్మా. ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఉల్లిగడ్డ, తర్వాత ఎల్లిపాయ వేసి మంచిగా గోలించాలి. ఆ తర్వాత ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి మంచిగా కలిపి కాసేపు వేయించిన తర్వాత కారం, ఉప్పు వేసి అవి రెండు కలిసేటట్టు మంచిగా కలిపేసి ఆ తర్వాత నీళ్లు పోసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది బ్రేక్ఫాస్ట్కైనా కూడా లేదంటే డిన్నర్కైనా కూడా చాలా మంచి రెసిపీ అండ్ తొందరగా అయిపోతుంది కూడా. ఇలా వాటర్ పోసి కలిపిన తర్వాత కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగ తీసుకోవాలి. దీంతోనే అసలైన టేస్ట్ యాడ్ అవుతుంది. మజ్జిగ వేసి అదంతా మంచిగా కలిసేలా కలపాలి. ముందే చెప్తున్నా, పుల్లటి మజ్జిగ అయితేనే టేస్ట్ బాగుంటుంది. మన కన్సిస్టెన్సీ బట్టి మజ్జిగ యాడ్ చేసుకోవాలి. అంతే, ఇది వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.